ఇక్కడ తలపై పెట్టుకున్నది సాక్షాత్తు శ్రీ వీరభద్ర స్వామి వారిని. విభూతి పండ్లకు ముందుగా పూజ చేసి స్వామి అమ్మవార్లను ఆహ్వానం చేస్తారు. ఆపై తలపై పెట్టుకుని జమ్మి చెట్టు వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్తారు. డేటు 30 days 30 temples ఛాలెంజ్. పెళ్లి కాకుండా చనిపోయిన మగపిల్లలైతే వీరన్నలుగాను, ఆడపిల్లలైతే వీరగనికమ్మలుగా దైవత్వాన్ని పొందుతారని మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో సంబరం జరిగింది. పూజ మొదలవగానే ఈ విధంగా పూనకు రావడంతో అక్కడ చూసే మాకందరికి గూస్ బంప్స్ వచ్చేసాయి. ఊరేగింపుకు ముందు ఈ విధంగా సంబరం చేసేవాళ్ళు స్వామివారి ఎదురుగా వాళ్ళ స్టైల్లో ఆడి పాడతారు. పూజ చేసిన పళ్ళాన్ని తలపై పెట్టి ఊరేగింపుగా మొత్తం డప్పు వాయిద్యాలతో గుడి వద్దకు తీసుకెళ్తారు. సంబరం చేసుకునే ముందు రోజు సాయంత్రమే ఇంటి వద్దకు వెళ్లి రేపు నైవేద్యం తీసుకుని వస్తాను స్వామి, ఉపవాసంతో ఉండాలని కోరుకుంటూ ఒక నీల జగ్గుతో పాటు ఒక పంది పొలను కూడా అక్కడే పెట్టేసిన తర్వాత ఇలా నైవేద్యంతో వెళ్ళిన తర్వాత ఆడపడుచు చేతుల మీదుగా పూజలు జరిపించి మనసులో ఉన్న కోరికలు కోరుకున్న తర్వాత స్వామివారికి ఈ విధంగా నైవేద్యం సమర్పిస్తారు.